హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్న విస్తృత డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎవరైతే ఓపెన్ 10th ఇంతవరకు 10th ఎవరైతే చదవకుండా ఆపేశారో, అలాగే ఇంటర్మీడియట్ ఎవరైతే మధ్యలో ఆపేశారో, లేదంటే ఇంటర్మీడియట్ జాయిన్ కాకుండా ఆపేశారో వాళ్ళకు ఒక గొప్ప అవకాశం అండి. ఇంటర్మీడియట్ జాయిన్ కావడానికి, అలాగే 10th జాయిన్ కావడానికి ఓపెన్లో మీకు చాయిస్ అనేది ఉంది. మీరు ఓపెన్ 10th ద్వారా నార్మల్గా టెన్త్ మేము ఎట్లా అయితే ఎన్ని కండిషన్స్లో యాక్సెప్ట్ అవుతుందో ఓపెన్ 10thలో కూడా సేమ్ ఇదే కండిషన్స్లో యాక్సెప్ట్ అనేది కావడం జరుగుతుంది. దాని కొరకు అడ్మిషన్ అనేది మీకు రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఎస్ఎస్సి చదవాలనుకుంటున్నారో వాళ్ళు దగ్గరలో ఉన్న స్కూల్లో మీరు కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. దగ్గరలో ఉన్న స్కూల్లో మీరు ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం గారిని కలిస్తే మీకు వివరాలన్నీ చెప్తారు. అలాగే ఇంటర్మీడియట్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో, ముఖ్యంగా సైన్స్ గ్రూప్ ఎవరైతే ఎంపీసీ బైపీసీ లాంటి గ్రూపులు చదవాలనుకుంటున్నారో, దగ్గరలో ఉన్న సైన్స్ కాలేజ్ అంటే జూనియర్ కాలేజ్ ఉంటుంది కదా ప్రతి మండలానికి గవర్నమెంట్ది, ఆ జూనియర్ కాలేజ్లో వెళ్ళి మీరు అడగండి. ప్రిన్సిపల్ అక్కడ మీకు వివరాలు అనేది తెలియజేస్తారు. నెక్స్ట్ మీకు వచ్చేసి దీనిలో అడిషనల్ బెనిఫిట్ ఏంటిదంటే, మీరు ఆల్రెడీ 10th అయిపోయింది. 10th అయిపోయినప్పుడు మీరు 3 సబ్జెక్టులు పాస్ అయ్యారని అనుకోండి. 3 సబ్జెక్టులు పాస్ అయితే దాంట్లోంచి 2 సబ్జెక్టులు మీరు 3 కానీ 4 కానీ లేదంటే 2 కానీ ఎన్నైనా సబ్జెక్టులు మీరు పాస్ అయినారనుకోండి, దానిలోంచి 2 సబ్జెక్టులను మీకు ఇప్పుడు ఉన్న ఎగ్జామ్లో అవి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు, వాటిని యాడ్ చేస్తారనమాట ఆ మార్కుల్ని మీకు. అది ఒక అడిషనల్ బెనిఫిట్ అండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 10th చదివి ఉంటారు, అనివార్య కారణాల వల్ల సబ్జెక్టులు కొన్ని ఆగిపోయాయి అనుకోండి, అప్పుడు మీరు ఈ 2 సబ్జెక్టులు అనేది దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు మ్యాథ్స్ ఇంకోటి సైన్స్, లేదంటే మ్యాథ్స్ లేదంటే ఇంగ్లీషు, ఇవి పాస్ అయినారనుకోండి, వాటిని మీరు రాయాల్సిన అవసరం లేదన్నమాట. మిగతా సబ్జెక్టులు సోషల్, తెలుగు, హిందీ ఇట్లాంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఒకటి బెస్ట్ బెనిఫిట్ అండి మీకు. అది మీరు 5 ఏళ్ల లోపు అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీరు ఆల్రెడీ 10th చదివి ఉంటారు, 5 ఏళ్ల లోపు జాయిన్ కావాలన్నమాట. 5 ఏళ్ల తర్వాత అంటే నేను 15 ఏళ్ళకి 10th మీరు చదువుతున్నారనుకోండి, 20 ఏళ్ళకి లోపలనే మీరు జాయిన్ అయితే ఆ 2 సబ్జెక్టులు కూడా మీకు యాడ్ కావడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు మీకు. మిగతా 4 సబ్జెక్టులు మాత్రమే రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మీకు ఎవ్రీ ఇయర్ 2 సార్లు ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు అనేది కల్పించారనమాట. అంటే ప్రతి సంవత్సరం మీరు 2 సార్లు ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి ఫీజు కట్టిరంటే 9 సార్లు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు మీ సబ్జెక్టుల గురించి. ఇది మంచి అవకాశం అండి. మీరు ఎవరైతే చదువుకోలేదో 8th, 9th లేదంటే 7th లేదంటే 5th చదువు మానేశారో వాళ్ళ కోసం అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఇది. ఓపెన్ స్కూల్ టాస్ ద్వారా మీకు తెలంగాణ ఓపెన్ స్కూల్స్ అనేది అందించడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ అనేది పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో దాన్ని పూర్తిగా మీ స్వహస్తాలతో నింపి, అలాగే ఒక ఫోటో, అలాగే సంతకం చేసి మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఫోటో అనేది కలర్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ గురించి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ గురించి మీరు మీ పాత రికార్డ్ ఏదైతే ఉందో స్టడీ సర్టిఫికేట్ దాన్ని మాత్రమే మెన్షన్ చేయండి. అలాగే మీ పేరు అనేది కరెక్ట్ స్పెల్లింగ్ మెన్షన్ చేసుకోండి. పేరు పక్కన ఇంకేమైనా యాడ్ అది ఇది ఏమాత్రం చేయకండి. అలాగే తల్లిదండ్రుల పేర్లు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. మీరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక్కటే ఉండాలండి. ఆధార్లో కానీ, లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్లో కానీ, లేదంటే మీ మార్క్ షీట్ 10th మెమోలో కానీ దేంట్లో చూసినా ఒకటే డేట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఉదాహరణకి మీకు ఆల్రెడీ గతంలో చదివి ఉంటారు, అయితే ఆధార్లో వేరు ఉంటుంది. మీరు ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ వేయకండి, దాన్ని ప్రామాణికం కాదు. మీకు ఆధార్లో కూడా ఇచ్చారు, ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్కు ప్రామాణికం కాదు. మీరు ఫస్ట్ స్టడీ సర్టిఫికేట్లో చూసుకోండి, దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది వేసి ఉంచండి అప్లికేషన్లో. అండ్ అంతేకాకుండా అడ్మిషన్ ఫీ అనేది ఆన్లైన్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో మాత్రమే మీరు అడ్మిషన్ ఫీ అనేది పే చేయండి. మీరు దరఖాస్తు ఫారం అనేది ఫిలప్ చేసేటప్పుడు మీ ఫోటో, ఆధార్ కార్డ్ నంబరు, అడ్రస్, అట్లాగే ఫోన్ నంబరు వీటిని కరెక్ట్గా మెన్షన్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా, వీటిలో ఏ మార్పులు ఉండవని వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి కరెక్ట్గా చూసుకోండి. అండ్ ఇందులో మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అనేది మీకు డౌట్ రావచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి మీకు 31 ఆగస్ట్ వరకు మీకు 14 సంవత్సరాలు అనేది పూర్తయి ఉండాలి. బాయ్స్కైనా గర్ల్స్కైనా 14 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయితేనే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.
ఇంకా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి నో లిమిట్ అండి. మీరు ఏ ఏజ్లో ఉన్నా కానీ ఓపెన్ స్కూల్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇంటర్మీడియట్లో కనుక చూస్తే ఇంటర్లో మీకు 15 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయి ఉండాలండి. ఎవరైతే 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు మీడియంస్ వచ్చేసి 3 మీడియంస్ ఆఫర్ చేస్తారండి. తెలుగు, హిందీ, ఉర్దూ ఈ 3 లాంగ్వేజ్లో మీరు చదివి దాంట్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 మీడియంస్ అనేది మీకు ప్రిఫర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ 3లో ఏదో ఒకటి మీరు అయి ఉంటారు కాబట్టి చేసుకోండి. దీంతో పాటు మీకు ఆన్లైన్లో ట్యూటర్ మార్క్డ్ అసైన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే టీమాస్ అంటారు. అంటే ఎవ్రీ సబ్జెక్టుకు 3 సార్లు మీకు టీమాస్ అనేది ఉంటుంది. ఏంటంటే మీరు ఆ అసైన్మెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ అసైన్మెంట్ ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మీకు ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయరు. సో బీ కేర్ఫుల్. మనం అడ్మిషన్ అయ్యాము ఇంక ఎగ్జామ్స్ రాస్తాము అనే కాన్ఫిడెన్స్లో ఉండకండి. వాటికి సంబంధించిన ఈ టీమాస్ ఏదైతే ఉందో, ట్యూటర్ మార్క్డ్ అసైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ అనేది చేయండి. కంపల్సరీ మీరు ఎగ్జామ్స్ అనేది ఎలిజిబిలిటీలో ఉంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్స్ అనేవి 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు. ఏప్రిల్, మేలో, అలాగే అక్టోబర్, నవంబర్ ఈ 2 సార్లు అనేది ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏప్రిల్, మేకే కంప్లీట్ అయ్యి అన్ని సబ్జెక్టులు పూర్తి చేసుకుంటే మీకు అవసరం లేదండి. ఎవరైనా ఫెయిల్ అయ్యి మళ్ళీ 1-2 సబ్జెక్టులు మిగిల్చుకుంటారు కదా, వాళ్ళకి మరో అవకాశం అక్టోబర్, నవంబర్లో ఇచ్చారన్నమాట. దీన్ని గమనించండి. టాస్లో కాకుండా ఇంకా ఏదైనా బోర్డులో ఆల్రెడీ మీరు ఎస్ఎస్సి కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ ఆల్రెడీ చదివి మళ్ళీ దీంట్లో టాస్లో అడ్మిట్ అయ్యి చదువుదాం అనుకుంటే ఈ టాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది జరుగుతుంది. అంటే కొందరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక కొత్త కోర్సులో జాయిన్ అయ్యి, అంటే ఉదాహరణకి మీరు ఆల్రెడీ 10th పాస్ అయ్యారనుకోండి, ఇంటర్ అప్పుడు ఏదో సిఈసి గ్రూప్లోనో హెచ్ఈసి గ్రూప్లోనో చేశారనుకోండి, ఇప్పుడు ఏదో కొత్త అవకాశం వచ్చిందని మళ్ళీ ఎంపీసీలో జాయిన్ అయ్యి తర్వాత ఇంటర్ తర్వాత మళ్ళీ ఇంకేదో కోర్సులో జాయిన్ అవుదాం, ఇట్లా షార్ట్కట్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ టాస్ అనేది వాళ్ళ సర్టిఫికేట్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చదవడం అయిపోయిందంటే టాస్లో మాత్రం మీరు ఎలిజిబుల్ కారు. గుర్తుంచుకోండి. ఆ టాస్ సర్టిఫికేట్ ఏదైతే ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అనేది రద్దు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు ఇంకా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక లేదంటే తమిళనాడు వాటిలో పూర్తి చేసి వచ్చి ఇక్కడ మీరు తెలంగాణలో మీరు చేస్తామంటే కుదరదండి. టాస్ అనేది ఏం చేస్తుందంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్ను లేదంటే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ను అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని గమనించండి. అండ్ ఫీజు విషయం అండి. ఫీజు వచ్చేసి మీకు 2500 ఏమో ఎస్ఎస్సి వాళ్ళకి కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 3000 రూపీస్ ఏమో ఇంటర్ వాళ్ళకి కరెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఫీ అనేది కరెక్ట్ టైంకు పే చేయండి. పే చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అనేవి మీరు 30 క్లాసెస్ అనేవి అటెండ్ చేస్తేనే మీకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదంటే ఎగ్జామ్ అనేది మిమ్మల్ని రాయనివ్వరు. దీన్ని చూసుకోండి. ఎవరైతే అటెండ్ కావాలనుకుంటున్నారో ఎగ్జామ్కి వాళ్ళు 30 క్లాసెస్ కంపల్సరీ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి. అది కూడా పబ్లిక్ హాలిడేస్లో. అంటే ఏంటి, సండేలు కానీ లేదంటే ఏదైనా పండుగలు కానీ ఇట్లాంటి సందర్భాల్లో మీకు క్లాసులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, అంటే ఎంపీసీ, బైపీసీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 48 ప్రాక్టికల్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. 48 క్లాసులు మౌఖికంగా మీరు అంటే ఫేస్ టు ఫేస్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అలాట్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేది అటెండ్ కావాలి. వాళ్ళకేమో 30 ఉంటే వీళ్ళకి 48 ఉంటుంది. చూసుకోండి. మరి ఇదే కాకుండా కొన్ని వృత్తి విద్యా కోర్సులు అంటే వొకేషనల్ కోర్సులకు కూడా టాస్ అనేది అందించడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు తీసుకుంటే టైలరింగ్లో కానీ లేదంటే కంప్యూటర్లో కానీ లేదంటే ఇంకా ఏదైనా కోర్సుల్లో కానీ మీకు అవగాహన పెంచడానికి వృత్తి విద్యా కోర్సులు తర్వాత ఫ్యూచర్లో మీకు తొందరగా జాబ్ వచ్చేందుకు అవకాశం ఉండేందుకు ఉంటుంది. కాబట్టి వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహించడానికని కొన్ని వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మీరు ఈ కోర్సులు జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వొకేషనల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో, అంటే గవర్నమెంట్ కాలేజీలోనే వొకేషనల్ కాలేజ్ గ్రూప్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఆల్రెడీ. వాటిని మీరు చూజ్ చేసుకొని మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. మీకు నచ్చిన కోర్స్ అందులో ప్రొవైడ్ చేస్తున్నారా లేదా తెలుసుకొని జాయిన్ అవ్వండి. దీంతో పాటు ఏదైతే మీరు స్పెషల్గా కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి 8 వీక్స్ క్లాసెస్ అనేవి ఉంటాయి. దాంట్లో పాటు మీకు ఓజేటీ సర్టిఫికేట్ అనేది మీకు స్పెషల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని గుర్తుంచుకోండి. అలాగే ఎవరైనా దరిదాపుల్లో మార్కులు వచ్చి ఫెయిల్ అయిన క్యాండిడేట్లు ఉంటారు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ అనేది ఇచ్చారు. ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ అనేది 5 ఇయర్స్లో మీరు 1 టైం మాత్రమే యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 ఇయర్స్లో మీరు ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే కనుక మీరు ఇంప్రూవ్మెంట్ కట్టి పాస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సార్ మరి ఇంటర్లో అయితే ఫస్ట్ ఇయర్లో అయిపోగానే ఇంప్రూవ్మెంట్ రాస్తారు, వాళ్ళకి ఎక్కువ 2 సబ్జెక్టులో కట్టుకుంటారు ఏదైతే తక్కువ మార్కులు వచ్చినాయో.
వాటికి ఇంప్రూవ్మెంట్ రాస్తారు కదా అని అంటే దీంట్లో కూడా ఆప్షన్ ఉంది. ఇంప్రూవ్మెంట్ 5 ఇయర్స్లో 1 టైం ఇస్తారు. మీరు ఏదైతే కంప్లీట్ చేసారో అందులో మీరు ఏదైతే సబ్జెక్ట్ కట్టాలనుకుంటారో అది కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. పాస్ అయిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే మరి పాస్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మీకు సబ్జెక్ట్లో ఏవైతే మార్కులు ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్కు మీకు తెలుగులో 70, అలాగే దీంతోపాటు ఇంగ్లీష్లో 70, సైన్స్లో 60 ఇట్లా వచ్చినాయి అనుకోండి, మొత్తం పాస్ అయ్యారు. మీరు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాద్దాం అనుకున్నారు అనుకోండి, సెకండ్ టైం రాస్తే గుర్తుపెట్టుకోండి, ఆ ఫస్ట్ సారి పాస్ అయిన మెమోను వాళ్ళే ఉంచుకుంటారు. మళ్ళీ మీరు సెకండ్ టైం ఎన్ని మార్కులు వస్తే గన్నే ఇస్తారు. తక్కువ వస్తే తక్కువ సర్టిఫికేటే ఇస్తారు, ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చిన సర్టిఫికేటే ఇస్తారు. అంతేగాని మీకు ఫస్ట్ ఎక్కువ వచ్చినాయి ఆ మార్కుల్ని మేము పరిగణలోకి తీసుకుంటాం దాన్నే ఇస్తామని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనకు రెగ్యులర్గా ఎక్కువ మార్కులు వస్తే అదే ఇస్తారనమాట. అది మనకు బెస్ట్ బెనిఫిట్. కానీ దీంట్లో అట్లా లేదు. మనకి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ అన్ని సబ్జెక్టులో పాస్ అయినా సరే నేను ఇంప్రూవ్మెంట్ కట్టుకుంటానంటే ఇంప్రూవ్మెంట్ కట్టొచ్చు. బట్ ఏంటిదంటే సెకండ్ టైం మీకు ఫస్ట్ కన్నా తక్కువ మార్కులు వచ్చినాయి, టఫ్ క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ది పక్కన పెట్టేస్తారు, సెకండ్ది పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ విధంగా మీరు నష్టపోవడానికి ఛాయిస్ అనేది ఉంది. సో బాగా చదవండి, ఫస్ట్ అటెంప్ట్లోనే ఎక్కువ మార్కులు అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఆఫ్టర్ ఎగ్జామ్స్ రాశాక మీకు జవాబు పత్రాల పునఃపరిశీలన అనేది జరుగుతుంది. జవాబు పత్రాల పునఃపరిశీలన ఎట్లా జరుగుతుందంటే ఒకవేళ ఎగ్జామ్లో బాగా రాశారు, వాటికి తక్కువ మార్కులు పడ్డాయి, లేదంటే కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు వాటికి అసలు కూడా చూడలేదు, అట్లాంటి వాటికి పునఃపరిశీలన జరుగుతుంది. అట్లా అని రీవాల్యుయేషన్ జరగదు. రీవాల్యుయేషన్ అంటే ఏంటి, పేపర్ మొత్తం మళ్ళీ దిద్దడం. సో అట్లాంటి ఆప్షన్ అనేది దీనిలో లేదు. ఎస్ఎస్సి వాళ్ళకి 350 చొప్పున కట్టి సబ్జెక్టుకి, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి 400 చొప్పున పే చేసి మీరు సబ్జెక్ట్ వైజ్గా పునఃపరిశీలన అనేది చేసుకోవచ్చు. అంటే మీరు మార్కులు దేనికి ఎన్ని మార్కులు వేశారు, సరిగ్గా అన్ని క్వశ్చన్స్కి మార్కులు వేశారా లేదా, ఎందుకు తగ్గే మార్కులు అనే విషయాన్ని మీరు చూసుకోవచ్చు పునఃపరిశీలన ద్వారా. దీనికోసం 350 ప్రతి సబ్జెక్టు చెల్లించాల్సి ఉంటుంది ఎస్ఎస్సికి అయితే. అలాగే ఇంటర్కి అయితే 400 చొప్పున తీసుకుంటున్నారు. ఇది గమనించండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి రీవెరిఫికేషన్ ఆప్షన్ ఇచ్చారు. రీవెరిఫికేషన్ ఇంటర్కు 10థ్కు ప్రతి సబ్జెక్టుకు 1200 చొప్పున పే చేస్తేనే రీవెరిఫికేషన్ అనేది అవుతుంది. సో మేము బాగా రాసాం కష్టపడి, మాకు ఇంకా పాస్ అనేది చేయలేదు, ఎందుకు చేయలేదు అని రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చు. మీరు రీవెరిఫికేషన్ కోసం 1200 చొప్పున ప్రతి సబ్జెక్ట్కి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీలైనంత తొందరగా మీరు ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఇప్పటికీ చదవలేదంటే వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఇంకో విషయం అండి, ఇక్కడ నేను కొన్ని వొకేషనల్ కోర్సులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను లాస్ట్లో, వాటిని కూడా చూడండి. మీకు నచ్చిన కోర్స్ అనేది జాయిన్ కావడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించండి. ఇప్పటికీ టైం అయిపోయింది, ఏం లేదు. మీరు ఇంటర్ చేయకున్నా 10th చేయకున్నా ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది మీ భవిష్యత్తులో. ఇప్పటికైనా ఒక స్టెప్ తీసుకోండి, ముందుకు అడిగేయండి, పోయేదేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.